మనల్ని పాపం అనే బురద చుట్టుకొని ఉంది కనుక ఆ పరిస్థితుల్లో ఆయన ఎత్తుకోలేక ఈ రాత్రి మనల్ని శుద్ధీకరించాలని ఆశపడుతున్నాడా? నువ్వు శుద్ధీకరింపబడితే ఆయన ఎత్తుకుంటాడా? నువ్వు శుద్ధీకరింపబడి ఆయన హత్తుకుంటాడు. నువ్వు శుద్ధీకరించబడితే ఆయన ముద్దాడుతాడు. ఈ రాత్రి ఈ మాటల ద్వారా మనం పరిపూర్ణముగా శుద్ధీకరింపబడదము గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిములో ఉన్న ఏ ఒక్క పాపము నీలో ఉన్నా నిన్ను హత్తుకోడు బిడ్డ. ఒకవేళ నేను ముందుగా చెప్పబోయే ఈ అంశాలలో ఏ ఒక్కటి నీలో ఉన్నా ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన తెలుసా? ప్రభా, నన్ను కడిగి శుద్ధీకరించండి, నా పాపమును బలహీనతను తొలగించండి, నన్ను సరిచేయండి, యోగ్యమైన వారిగా నీ నిలబెట్టండి, నీ ఆశీర్వాదాలు దీవెనలు పొందే అర్హునిగా మార్చమని ఈ రాత్రి నీవు మొర్ర పెట్టగలిగితే నేను హామీ ఇస్తున్నాను, ఈ ప్రాంగణము దాటక మునిపే నిండైన కృపతో దీవెనతో నింపిన దేవుడు నిన్ను పంపునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పెట్టుకొని అంగలార్పు చేసి ఏడ్చి కన్నీళ్లతో ఆయన ఎదురు రాగలిగిన వారిని విడిచిపెట్టక హత్తుకోగలిగిన ప్రేమ గల దేవుడు ఆయన. ఆమేన్. కొందరే ఉచ్చింపడుతున్నారు, మిగతా వారందరూ బలహీనమైపోతున్నారు. మీ నోరులని తెరబడును గాక. అయినా చేతులు ఎత్తట్లేదు, ఏమిటో అర్థం కావట్లేదు. మీరంతా విశ్వాసులా, గ్రహంతరవాసులా? స్తోత్రం. చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. ఇక నవ్వుకోండి, నవ్వు బిడ్డ. నువ్వేందో నీ క్యాస్ట్ నీకు అర్థమైపోతావు. మన క్యాస్ట్ అంటే ఇంకేమనుకున్నారు కాక, ధన్యుడివా అన్యుడివా అని అర్థం. హల్లెలూయా. ధన్యులు మాత్రమే చేయతి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమిటో ఆవిడ అంత సీరియస్గా స్తోత్రం చెప్తుంది, నేనేదో పగబట్టినట్టుగా. కాస్త చిరునవ్వుతో స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది మర్యాదగా మీ పక్కోళ్ళ చేయి లాక్కొని వాళ్ళకి షేకెండ్ ఇచ్చి వాళ్ళ ముఖంలో ముఖపెడుతూ చెప్పండి, నీవు దీవించబడదు గాక అని చెప్పండి. చెప్పాలందరూ. చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. వెనక కూర్చున్న వాళ్ళు ఏంటి బాబా అని చెప్తున్నారు. నాను మీకంతా ఆశీర్వాదాలు. స్తోత్రం. అన్నట్టు మీకు మంచి మాట చెప్తాను. చెప్పినోడు విశ్వాసి, చెప్పనోడు పిశాసి. మీరు ఏ బ్యాచ్ డిసైడ్ అయిపోండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ కుడి ప్రక్క ఎడ ప్రక్క వాళ్ళందరి చేతులు లాక్కొని గట్టిగా చెప్పండి, నా దేవుడిని దీవించును గాక అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దాన్ని నేను మైకి పడుతున్న ప్రతిసారి మా వాయిద్యకారులు ఎత్తపడతారు రాకల్లో. వీళ్ళు నిజంగా ఎత్తపడ్డారా లేకపోతే టెంపరీ ఎత్తపడ్డారో అర్థం కావట్లా. పాట పాడదామంటే నాకు అవకాశం దొరకట్లా. పరిశుద్ధులారా, మీరు భూమి మీద వచ్చి మాకు కొంచెం ధైర్యం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. కనిపెట్టి సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చింతకు చేరాలి. యేసయ్య చింతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. నవి కొట్టి తేజుడు రమ్యమైన. ఏమనుకో బాగా, నాకు ముందు నువ్వే కూర్చున్నావు, మన తప్ప ఎక్కువ కనపడతలేదు. మరి స్తోత్రం. యేసు రాజుగా ఇదేందమ్మా రాకడా. నీ చేతేసు నామములో బలపరచబడనుగా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చప్పట్లు కొడితే సైతానుకు చంపదెబ్బ కొట్టినట్టు. నీవు కొట్టకుండా సైలెంట్గా ఉంటే వాడు నిన్ను కొట్టినట్టు. ఇప్పుడు చెప్పు, కొడతావా కొట్టించుకుంటావా? నిజం చెప్పండి. నువ్వు ఇలా కొట్టేవనుకో, ఆహా ఓహో ఆహా అంటుంటాడు. ఆమె